ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో సోషల్ మీడియా సెల్ నిఘా వ్యవస్థను పటిష్టం చేశారు పోలీసులు. ఇన్స్టాగ్రామ్లో మాఫియా పేజ్ ఏర్పాటు చేసిన ముఠాను అరెస్టు చేశారు నిర్మల్ జిల్లా పోలీసులు. మారణ ఆయుధాలతో అరాచకాలు చేస్తున్న ముగ్గురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. 4 నెలలుగా కంట్రీమేడ్ గన్స్ తో దోపిడీలకు పాల్పడుతున్నారు ఈ ముఠా సభ్యులు. సోషల్ మీడియా వేదికగా అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్న ముఠాను నిర్మల్ జిల్లా పోలీసులు అరెస్టు చేశారు. గత కొంతకాలంగా సోషల్ మీడియా సెల్ ఏర్పాటు చేసి నిరంతరము అసాంఘిక కార్యకలాపాలపై ఎస్పీ పర్యవేక్షిస్తున్నారు. ప్రస్తుతం మనతో మాట్లాడడానికి నిర్మల్ జిల్లా ఎస్పీ డాక్టర్ జానకి షర్మిల ఉన్నారు. మేడం, చెప్పండి, ఈ సోషల్ మీడియాలో మీరు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? ఈ ముఠాను ఇన్స్టాగ్రామ్ ముఠాను ఎలా అరెస్ట్ చేశారు? ఈ లాస్ట్ 2 months బ్యాక్ ఇక్కడ నిర్మల్ పట్టణంలో ఒక మర్డర్ అయిందండి. ఆ మర్డర్లో వెపన్ ఎక్కడి నుంచి వచ్చిందని మేము చూస్తూ ఉన్నప్పుడు కొన్ని ఫొటోస్ దొరికాయి మాకు. అప్పుడు మేము సోషల్ మీడియా మీద కాన్సన్ట్రేట్ చేయడం జరిగింది. ఆ వెపన్ సోషల్ మీడియాలో డిస్ప్లే చేశారు. ఆ కత్తి ఏదైతే ఉందో అది సోషల్ మీడియాలో వచ్చింది. దెన్ ఈ మతిన్ మాఫియా అనే ఈ ఇన్స్టా పేజ్ మేము చూడడం జరిగింది. అందులోనే ఈ కత్తి తర్వాత వెపన్ ఏదైతే నిన్న మేము సీజ్ చేసామో అవన్నీ కూడా దాంట్లో రీల్స్ చేస్తూ ఉన్నారనమాట. సో అప్పటి నుంచి మేము సోషల్ మీడియా మానిటరింగ్ సెల్ ఒకటి ఇంతకుముందు కూడా ఉంది, కానీ ఇప్పుడు మరింత స్ట్రెంగ్తన్ చేశాము. వాళ్ళకి కావాల్సిన ట్రైనింగ్స్ అవన్నీ ఇప్పించడము, హైదరాబాద్ నుంచి అందరినీ తీసుకొచ్చి, అలాగే వేరే స్టేట్స్ నుంచి కూడా కొంతమంది ఎక్స్పర్ట్స్ని తీసుకొచ్చి సోషల్ మీడియా మానిటరింగ్ మీద వీళ్ళకి ప్రాపర్ ట్రైనింగ్ ఇప్పించాము. దీన్ని బట్టి ఏమైందంటే వీళ్ళ రకరకాల నిర్మల్కి సంబంధించిన ఎవరైనా సరే అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతూ సోషల్ మీడియాలో పోస్టింగ్స్ చేసిన, వాట్సాప్లో స్టేటస్లు పెట్టిన, ఇవన్నీ కూడా మేము వెంటనే దాన్ని మానిటరింగ్ చేయడం జరుగుతుంది. ఇలాగే చాలా కేసులు చేసాము ఇంతకుముందు. ఈ కేసులో సంబంధించి పర్టికులర్గా ఈ మతిన్ మాఫియా అనే ఇన్స్టా పేజ్ క్రియేట్ చేసిన ఆయన, ఈ మతిన్ అని, తర్వాత అబ్దుల్ అని, తర్వాత షాష్ అని వాళ్ళు ముగ్గురు కలిపి ఆదిల్ ఒక ముఠాగా ఏర్పడ్డారు. ముఠాగా ఏర్పడి వీళ్ళు ఎక్కడి నుంచో వెపన్, కంట్రీమేడ్ వెపన్ తీసుకొచ్చాము అని చెప్తున్నారు. అది ఇంకా మేము పోలీస్ కస్టడీ తీసుకున్నాక కరెక్ట్గా ఎక్కడి నుంచి వచ్చింది అన్నది మాకు తెలుస్తుంది. వీ హ్యావ్ అన్ ఐడియా వేర్ ఇట్ హ్యాస్ కమ్ ఫ్రమ్, కానీ స్పెసిఫిక్గా దాన్ని ఖచ్చితంగా చెప్పలేము. ఆ వెపన్ తీసుకొని వచ్చి దాన్ని పెట్టుకొని రాత్రులు తిరుగుతూ వీళ్ళు ఆఫ్టర్ 11 వాళ్ళ మూమెంట్ ఉంటుంది. 11 to 3 బాగా తిరుగుతారు. మనుషులు ఎక్కువగా లేని ప్లేసుల్లో, తర్వాత బస్ స్టాండ్లో, ఈ తర్వాత ఈ కొన్ని అవుట్స్కర్ట్స్ నిర్మానుష్య ప్రదేశాల్లో వీళ్ళు తిరుగుతూ అక్కడ ఎవరైనా మనుషులు కనిపిస్తే వాళ్ళని కొట్టడం, బెదిరించడం, వాళ్ళ దగ్గర నుంచి దోపిడీ చేయడం, ఇట్లాంటివన్నీ కూడా చేస్తూ ఉన్నారు. ఈ కేసెస్ అన్నీ మా దృష్టికి వచ్చాయి. సో వీళ్ళు అనేసి మాకు ఇప్పుడు ఈ సోషల్ మీడియా మానిటరింగ్ చేయడం వల్ల రూఢి అయింది. సో వీళ్ళని ముగ్గురిని నిన్న అరెస్ట్ చేశాము. వెంటనే వాళ్ళని ఒక కంట్రీమేడ్ పిస్టల్ అండ్ 3 phones సీజ్ చేయడం జరిగింది. ఇందులో ఇంకా దర్యాప్తు కొనసాగుతుంది. అంటే వీళ్ళు ఎంతకాలంగా చేస్తున్నారు దీన్ని? అంటే ఎవరైనా విక్టిమ్స్ మీకు ఏమైనా కంప్లైంట్స్ వచ్చాయా మీ దృష్టి? వీళ్ళు 3-4 months నుంచి చేస్తున్నారండి. విక్టిమ్స్ మాకు కంప్లైంట్ చేస్తున్నారు. అంటే వాళ్ళు ఎక్కువగా బస్ స్టాండ్ నుంచి చేస్తున్నారు. రాత్రులు లేట్గా బస్సుల కోసం పడుకున్న వాళ్ళు, ఎర్లీ మార్నింగ్ బస్సులు ఎక్కేవాళ్ళు, వీళ్ళు టార్గెట్ చేస్తున్నారు. అలాగే కాకుండా బయట కొంతమంది జంటలు తిరుగుతూ నిర్మానుష్య ప్రదేశాల్లో ఉన్న వాళ్ళని కొట్టడము, ఈ వెపన్ చూపించి బెదిరించడము, లేదా ఒక ఆటోలో కూడా వీళ్ళు తిరిగి దోపిడీలు చేశారని మాకైతే సమాచారం ఉంది. ఆ ఆటో ఎవరిది అన్నది కూడా మేము కనుక్కోవాలి. దాని మీద కూడా వీళ్ళు పోలీస్ కస్టడీ తీసుకొని ప్రశ్నించి నిజాలు రాబడతాం. ఇట్లాంటి సోషల్ మీడియాలో ఈ పోస్టుల వల్ల యూత్ అట్రాక్ట్ కాకుండా కానీ ఇతర అంటే యాంటీ ఎలిమెంట్స్ రాకుండా మీరు అంటే మెసేజ్ ఏమి ఇస్తున్నారు మేడం? ఈ సోషల్ మీడియాలో మనం పోస్టులు పెట్టినప్పుడు మనకు వచ్చే లైక్స్, ఇవి కామెంట్స్ చాలా థ్రిల్ ఇస్తాయి, కానీ దీనివల్ల మన జీవితం సర్వనాశనం అవుతుంది. అది మనం ఫస్ట్ తెలుసుకోవాలి. నేను ఇది మానిటరింగ్ చేసేటప్పుడు చూసాము, ఎవరో ఒట్టిగా బుల్లెట్స్ లోడ్ చేస్తున్న రీల్ పెట్టారు. అది వీళ్ళు తీసుకొని ఎడిట్ చేసి వీళ్ళ దాంట్లో దాన్ని ఇన్కార్పొరేట్ చేసినప్పుడు అది మేము ఫస్ట్ వీళ్ళ దగ్గర ఈ బుల్లెట్స్ కూడా ఉన్నాయా అని అనుకున్నాము. కానీ తర్వాత తెలిసింది బుల్లెట్స్ రీల్ ఆన్లైన్ అవైలబుల్ ఉంది, ఆన్లైన్ ఫ్రీగా అవైలబుల్ ఉంది కదా అని ఎవరు పడితే వాళ్ళు ఇలా రీల్స్ చేస్తే మీరు ఖచ్చితంగా శిక్షకు గురవుతారు. అది అందరూ తెలుసుకోవాలి. అలాగే పేరెంట్స్ కూడా పిల్లలు ఏం చేస్తున్నారో అని కొంచెం క్లోజ్ మానిటరింగ్ చేస్తే ఇట్లాంటివి జరగకుండా ఉంటాయి. యూత్కి అందరికీ నేను ఇచ్చే సందేశం ఏంటంటే, వీళ్ళు ఎక్కువగా మనకి వచ్చే లైక్స్, తర్వాత కమెంట్స్, దీన్ని చూసి థ్రిల్ ఫీల్ అయ్యి ఇట్లాంటి రీల్స్ చేసినప్పుడు వీళ్ళు తర్వాత చాలా కఠిన శిక్షకు గురవుతారు, లేదా ఆర్మ్స్ యాక్ట్లో చాలా
కఠినమైనవి ఉంటాయి. అలాగే ఇప్పుడు కొత్తగా వచ్చిన బిఎన్ఎస్ ఇవన్నీ న్యూ క్రిమినల్ లాస్కి సంబంధించి కూడా శిక్షలు చాలా కఠినంగా ఉన్నాయి. ఇది అందరూ గుర్తించాలని కోరుకుంటున్నాం. గత 4 నెలలుగా నిర్మల్ జిల్లాలో ఇన్స్టాగ్రామ్ పేజీలో మాఫియా అనే పేజ్ క్రియేట్ చేసి అరాచక శక్తులు దోపిడీకి పాల్పడుతున్నాయని నిర్మల్ జిల్లా ఎస్పీ చెప్తున్నారు. అలాగే ఈ సోషల్ మీడియా సెల్ని మరింత పటిష్టపరచామని, యువత ఇలాంటి సోషల్ మీడియా పోస్టులకు అట్రాక్ట్ కావద్దని, ఒకవేళ ఏమైనా పోస్టులు ఇట్లా రీల్స్ చేస్తే వీళ్ళకి న్యూ క్రిమినల్ కేసు ప్రకారం చట్టపరమైన శిక్షలకు గురవుతారని జిల్లా ఎస్పీ జానకి శర్మల చెప్తున్నారు. కెమెరామెన్ విఠల్తో దేవిదాస్, V6 న్యూస్, నిర్మల్ జిల్లా నుంచి.